చాలామంది బాప్తిస్మం సమయంలో పేర్లు మార్చుకుంటూ ఉంటారు. అవునండి, పేర్లు మార్చుకోవడం తప్పేం కాదు. ఎందుకంటే బాప్తిస్మం పొందుకున్నాము అనేటువంటి ఒక జ్ఞాపకార్థం నిమిత్తము అటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాం. కానీ పేరు మార్చుకోవడం గొప్ప కాదు, కానీ బ్రతుకు మార్చుకోవడం గొప్ప అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది ఏమని ఉంటారంటే, అంతకుముందేమో మహంకాళమ్మ అని ఉంటుంది పేరు, పెద్ద గయ్యాళి, నోరిపితే బూతులు, సంస్కృత పదాలు వాడుతూ ఉంటారు. ప్రియులారా, ఏమన్నా పోనీ బాప్తిస్మం పొందిన తర్వాత ఏమన్నా మారిందా అంటే బ్రతుకు మారలేదు, జీవితం మారలేదు, నోరు మారలేదు, మాటలు మారలేదు, వ్యక్తిత్వం మారలేదు, స్థితిగతులు మారలేదు, పరిస్థితులు మారలేదు. ఆ యొక్క జీవితాన్ని బట్టి ఏమన్నా దేవుని నామానికి మహిమ అని మనం పరిశీలన చేస్తే అటువంటి జీవితం దేవునికి ఏమాత్రము కూడా ఉపయోగం లేదు. పాత జీవితంలో మనందరము కూడా చనిపోయి క్రీస్తు యేసు ద్వారా ఏం చేయబడ్డాం? లేపబడ్డాము. హల్లెలూయా.